యూట్యూబ్ లో ఫోక్ సాంగ్ వీడియోలతో ఫుల్ పాపులర్ అయింది డాన్సర్ జాను లిరి. అదే ఫేమ్ అండ్ నేమ్ తో డి డాన్స్ షోలో ఎంట్రీ ఇచ్చిన జాను తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో సీజన్ విజేతగా నిలిచింది. అయితే తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏ పని చేసినా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయడంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ట్రోలింగ్ చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియోలలో ఆమె ఆవేదన చూసిన తర్వాత రే పాపం రా, ఓ ఆడబిడ్డను అంతలా ఏడిపిస్తారా, ఆమె ఎవరితో అంటే ఏంటి, ఇంకో పెళ్లి చేసుకుంటే మీకేంటి నష్టం, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, కష్టాలందరికీ వస్తుంటాయి, గుండెని రాయి చేసుకో, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ చాలా మంది ఆమెకు ధైర్యం చెప్పారు. అయితే మరోసారి తాజాగా జాను మరో వీడియో పోస్ట్ చేసింది. నిన్నేమో నేను చచ్చిపోతా, ఇక భరించలేకపోతున్నా, నా చావుకు కారణం వాళ్లే అంటూ బోరున ఏడుస్తూ వరుస వీడియోలు పెట్టిన డి డాన్సర్ జాను తెల్లారేసరికి నేను ఎప్పుడూ స్ట్రాంగే, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ దండాలు పెడుతూ మరో వీడియో పెట్టింది. కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంటూ తెలిపింది. అయితే కొసమెరుపు ఏంటంటే నిన్న ఏదైనా చనిపోతానంటూ వీడియోలు పెట్టిందో అవన్నీ డిలీట్ చేసేసింది. మొత్తానికి వివాదంలో కొన్ని గంటల వ్యవధిలోనే డి డాన్సర్ జాను ఫాలోవర్స్ వేలలో పెరిగిపోయారు. అయితే పెళ్లి గురించి కూడా రియాక్ట్ అయింది. నా పెళ్లి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు, నా పెళ్లి వల్ల ఎవరికైనా నష్టముందా? అవును, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉన్నాం, ఆ సంతోషంతోనే నేను సమాధానమిస్తా. నిన్న చేసిన వీడియోలలో కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, ఇంకొంతమంది చెడు తీసుకున్నారు. ఇక ట్రోలింగ్ ఆగదని నాకు అర్థమైంది, ఇక వాటిని పట్టించుకోను, నేను ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటాను, కాస్త డిప్రెషన్ లో ఉండి అలా వీడియోలు చేశాను తప్ప ఇంకేం లేదు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వీడియో పెట్టింది జాను లిరి. ఈ విషయం పక్కన పెడితే తాజాగా జాను లిరి రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. యూట్యూబ్ లో ఫోక్ సాంగ్ వీడియోలతో ఫుల్ పాపులర్ అయింది డాన్సర్ జాను లిరి. అదే ఫేమ్ అండ్ నేమ్ తో డి డాన్స్ షోలో ఎంట్రీ ఇచ్చిన జాను తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో సీజన్ విజేతగా నిలిచింది. అయితే తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏ పని చేసినా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయడంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ట్రోలింగ్ చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియోలలో ఆమె ఆవేదన చూసిన తర్వాత రే పాపం రా, ఓ ఆడబిడ్డను అంతలా ఏడిపిస్తారా, ఆమె ఎవరితో అంటే ఏంటి, ఇంకో పెళ్లి చేసుకుంటే మీకేంటి నష్టం, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, కష్టాలందరికీ వస్తుంటాయి, గుండెని రాయి చేసుకో, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ చాలా మంది ఆమెకు ధైర్యం చెప్పారు. అయితే మరోసారి తాజాగా జాను మరో వీడియో పోస్ట్ చేసింది. నిన్నేమో నేను చచ్చిపోతా, ఇక భరించలేకపోతున్నా, నా చావుకు కారణం వాళ్లే అంటూ బోరున ఏడుస్తూ వరుస వీడియోలు పెట్టిన డి డాన్సర్ జాను తెల్లారేసరికి నేను ఎప్పుడూ స్ట్రాంగే, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ దండాలు పెడుతూ మరో వీడియో పెట్టింది. కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంటూ తెలిపింది. అయితే కొసమెరుపు ఏంటంటే నిన్న ఏదైనా చనిపోతానంటూ వీడియోలు పెట్టిందో అవన్నీ డిలీట్ చేసేసింది. మొత్తానికి వివాదంలో కొన్ని గంటల వ్యవధిలోనే డి డాన్సర్ జాను ఫాలోవర్స్ వేలలో పెరిగిపోయారు. అయితే పెళ్లి గురించి కూడా రియాక్ట్ అయింది. నా పెళ్లి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు, నా పెళ్లి వల్ల ఎవరికైనా నష్టముందా? అవును, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉన్నాం, ఆ సంతోషంతోనే నేను సమాధానమిస్తా. నిన్న చేసిన వీడియోలలో కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, ఇంకొంతమంది చెడు తీసుకున్నారు. ఇక ట్రోలింగ్ ఆగదని నాకు అర్థమైంది, ఇక వాటిని పట్టించుకోను, నేను ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటాను, కాస్త డిప్రెషన్ లో ఉండి అలా వీడియోలు చేశాను తప్ప ఇంకేం లేదు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వీడియో పెట్టింది జాను లిరి. ఈ విషయం పక్కన పెడితే తాజాగా జాను లిరి రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.